చాలా కేటగిరికల్గా రవికిరణ్ గారు అయితే చెప్పారు. ఇప్పటికైతే సమాచారం లేదన్నారు ఆయన. రవికిరణ్ గారు జనరల్గా ఏంటంటే చాలా స్పెసిఫిక్గా ఉంటారు. ఏదైనా మాట్లాడేప్పుడు జాగ్రత్తగా తూకం వేసి అక్షరాలన్నీ తూకం వేసి చెబుతారు ఆయన. ఇప్పటికైతే సమాచారం లేదు. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకత్వానితో ఎప్పుడు సంప్రదిస్తారు? కేంద్ర బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నాక ఇలా చేస్తున్నామని చెప్తారు అంతే. వీళ్ళ పర్మిషన్ వాళ్ళకేం అవసరం ఉండదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు అంతే తప్ప వీళ్ళ అభిప్రాయం తీసుకేయించారు. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఉన్నారు, ఆమెను మార్చబోతున్నారు, ఇంకొకరు అధ్యక్షుడు రాబోతున్నారు అని చెప్తారా వీళ్ళకి? ఇప్పుడు ముందు వీళ్ళదని తెలుస్తుంది, అది తెలియదు. అక్కడ జరిగేటి అక్కడ జరుగుతున్నాయి. అందువల్ల అన్ని సమాచారాలు అందరికీ వచ్చే అవకాశాలు లేవు. ఖచ్చితంగా ఒక ఊపు అయితే ఊపుతారు బీజేపీ కేంద్ర నాయకత్వం. వాళ్ళ ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారు. చాలా మంది టచ్ లో ఉన్నారు. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ 2 రాష్ట్రాల్లో కూడా. టార్గెట్ ఏంది? 2029లో 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావాలి. అది టార్గెట్. అది ఒకవేళ కిరణ్ గారికి తెలియకపోతే ఆయన అమాయకుడు అనుకోవాలి. అందువల్ల ఏంది, 2029 టార్గెట్ అచీవ్ చేయాలి అంటే సరే ఎన్నికలు ఇప్పుడే అయ్యాయి కాబట్టి ఇప్పుడు మొదలు పెట్టకపోయినా కనీసం 6 నెలల తర్వాత అయినా కూడా ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది, నో డౌట్. కాకపోతే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అధికారానికి ఇక్కడికి వచ్చిన ఎన్డీఏ భాగస్వామి అయినా బీజేపీ జనసేన పొత్తు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి సొంత రాజకీయం నడుస్తుంది. ఆయన చాలా తెలివిగా ఏం చేయాలో అది చేస్తాడు. బీజేపీని ఎదగనీయడు అన్నది ఎవరికైనా అర్థమవుతుంది. ఒకవేళ కిరణ్ గారికి అర్థం కాబట్టి నాకు తెలియదు. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? కేంద్ర నాయకత్వం ఎదగాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని లెక్క పెడతారా? వాళ్ళు చేర్చుకునేది ఆయన చెప్పి చేస్తారా? చేయరు. ఆయన కూడా చెప్పి చేయరు. జరిగేది జరుగుతుంది అంతే. ఎవరెవరో టచ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళే గతంలో తెలుగుదేశంలో చేరినట్టు ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు చేరరు. ఎందుకంటే వాళ్ళకి అభద్రతా భావం ఉంది. చేరిన చంద్రబాబు నాయుడు గారు తో మనకు ఇబ్బందులు వస్తాయి, అంటే గుర్తింపు ఉండదు. అదే బీజేపీకి వెళ్తే సెక్యూరిటీ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు మా జోలికి రాడు అనేది ఉంటుంది. లేదా పార్లమెంట్ మెంబర్ కానీ రాజ్యసభ మెంబర్లు కానీ శాసనసభ్యులకు కానీ. అందువల్ల ఏం ఆలోచిస్తున్నారంటే ఎప్పుడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా భవిష్యత్తు ఉండదు అనే అభిప్రాయానికి చాలా తొందరగా వచ్చింది వాళ్ళకి. అక్కడ ఇంకా తెలంగాణలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి కూడా భవిష్యత్తు లేదు అన్నది ఇంకా అక్కడ పూర్తిగా రాలేక అనుమానంతో ఉన్నారు. ఇక్కడ వచ్చేసింది. ఎందుకు అంటే ఏమో రేపు కోర్టుల్లో కేసులు ఏం జరుగుతుందో, ఆయన లేనప్పుడు పార్టీ ఎక్కడ ఉంటుంది, నడిపే వాళ్ళు ఎవరు, ఓకే ఎవరు సీనియర్లు ఎవరు నడపాలి పార్టీ? భారతిరెడ్డి గారు నడుపుతారా లేకపోతే పెద్దిరెడ్డి గారు నడుపుతారా? పెద్దిరెడ్డి గారికి ఆ ఇంట్రెస్ట్ లేదు. అందువల్ల ఏంటి, వాళ్ళ దారులు వాళ్ళు చూసుకుంటారు. తప్పేముంది దాంట్లో? పార్టీ భవిష్యత్తు లేనప్పుడు ఏం చేస్తారు? ఎవరి దారి వాళ్ళు చూసుకున్నప్పుడు బీజేపీ ఎదగాలని అనుకున్నప్పుడు ఆ అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకుంటారు? ఇప్పుడు తెలుగుదేశానికి అవసరం లేదు. సఫిషియెంట్ పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, సఫిషియెంట్ అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారు. రాజ్యసభ కూడా ఆటోమేటిక్ గా వస్తాయి, ఎమ్మెల్సీలు వస్తాయి నిదానంగా. వాళ్ళకేమి ఇబ్బంది లేదు. కావాల్సింది అవసరం ఉన్నది బీజేపీకి. ఇప్పుడు బీజేపీ ఎదగాలి ఆల్టర్నేటివ్ ఇక్కడ. అందువల్ల ఏంటి, 29 టార్గెట్ అచీవ్ కావాలి అంటే నాయకులు తీసుకొని తీరాల్సిందే. నాయకులు ఎదగటం లేదు. ఆ పార్టీలో ఎదిగినా వాళ్ళని పైకి రానియటం లేదు, వాళ్ళకి అవకాశం ఇవ్వటం లేదు. ఏం చూస్తున్నా, నీకు డబ్బు ఉన్నాయా లేదా, నువ్వు ఎంత పెడతావు ఎన్నికల్లో, ఏం చేస్తావు? మరి ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎవరో ఒకరో ఇద్దరో డబ్బు లేని వాళ్ళకు టికెట్ ఇచ్చారు అంటే ఒప్పుకుంటాం. కానీ 90% మొత్తం డబ్బులు ఉన్న వాళ్ళకు పారిశ్రామికవేత్తలకి బీజేపీ కూడా టికెట్లు ఇచ్చింది. ఏం చెప్పాలి దానికి? ఇంకా కార్యకర్తలు కష్టపడి పనిచేసి 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళని డబ్బు అవసరమైతే మేము డబ్బు ఇస్తాము పార్టీ పరంగా, ఎస్ మీరు పోటీ చేయండి అని చెప్పాలనా? లేదు డబ్బు తీసుకొచ్చి టికెట్లు ఇవ్వాలనా? సుజనాసులు టికెట్ ఎలా ఇస్తారండి? అసెంబ్లీ టికెట్ సీఎం రమేష్ కు టికెట్ ఎందుకు ఇస్తారండి? అడిగేవారు లేకరా వీళ్ళను? బీజేపీ వాళ్ళని చేస్తున్న తప్పులని మీరు చేస్తున్నప్పుడు, రాష్ట్ర నాయకత్వాలు తప్పులు చేస్తున్నప్పుడు కేంద్ర నాయకత్వం ఇంకా చూస్తూ ఎంతకాలం ఊరుకుంటుంది? అదే తెలంగాణలో కూడా అలాగే జరుగుతున్నది. అక్కడ కూడా అంతే. పార్టీ ఎదగడం లేదు. ఎవరు వేరే పార్టీ వాళ్ళు ఎదగడం కాదు, ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళు ఎదగటం లేదు.
అది ఇంకా నడవదు. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు, పాలసీ మార్చేశారు. అదే Right. కిరణ్ గారికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ పార్టీ మార్చేశారు, పాలసీ మార్చారు. తెలిసినా కాపు, కమ్మ ఈ వేదిక మీద ఆయన కాదు. ప్రస్తావన చేయలేరు కదండి. తెలిసినా కూడా డెఫినెట్గా తెలిసే ఉంటుంది, తెలిసినా ప్రస్తావన చేయలేరు. రైట్, ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్ళామండి. శివపార్వతి గారికి ముందుగా శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే ఆంధ్ర కిరణ్ బేడీ లాగా మీరు కూడా ఏదో రాష్ట్రానికి ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్గా వెళ్తారు ఇందాక పెద్దల నోటీసుల ద్వారా. సో ఆ అవకాశాలు జనసేనకి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నర్లుగా వెళ్తున్నారు. సరే, మీరు కెరీర్ మొదట్లో ఉన్నారు కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్గా మీకు కూడా ఉన్న అవకాశం వస్తుందేమో, ఎందుకు పెద్దవాళ్ళు మీ పెద్దలు ఆశీర్వదించినట్టు. సో ఒకటండి, జనసేన వైపు నుంచి చూస్తే ఏంటంటే సవాళ్ళు చాలా ఉన్నాయి. ఆయన ఒక 5-6 శాఖలు నిర్వహిస్తున్నారు. ఈరోజు నిర్వహిస్తుంటే ఎక్కడ టచ్